సత్యం విషయంలో బలం చూపెట్టగలరు. కానీ మొట్టమొదటికి సత్యం విషయంలో బలంగా మీకు తెలియజేసే సత్తా దగ్గర ఉందా? ముందు ఇది సంపాదించుకో. ఉన్న సంఘాన్ని ద్వేషించొద్దు. ముఖ్యంగా చాలా మంది చేసేది ఇదే. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సత్యం విని స్థానిక సంఘాన్ని విడిచిపెట్టమని ఎవరు చెప్పారు మీకు? యూట్యూబ్ లో సత్యం వింటున్న వాళ్ళారా? మీరు సత్యం వినొద్దని చెప్పట్లేదు, వినండి. బాగా నేర్చుకోండి. నేర్చుకుని మీ సంఘాలకు దాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఉన్న సంఘాలని ద్వేషించి, అక్కడ ఉన్న సంఘ కాపులను ద్వేషించి, వాళ్ళని దూషించి మిమ్మల్ని బయటకు రమ్మని ఎవరు చెప్పాడు? ఇది సాతాను ప్రేరణ. మనుషులందరూ సత్యం గురించి అనుభవించడం గలవారే. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ఇచ్చింది తింటే మీరు ఎవరి మధ్యలో ఆపడానికి? మీరు సెపరేట్ అయిపోయి సంఘాలు ఇట్టేసి, సంఘాలు తీర్చేసి ఈ పనులు మీకేంటి? నిజంగా మీ దగ్గర ప్రేమ ఉంటే సత్యం బాగా నేర్చుకుని అనేకుల హృదయాలు సత్యం నింపే ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు